అంతర్నాదము అనే పాఠ్యాంశం గురించి చెప్పుకుంటున్నాం కదా. మరి ఈ అంతర్నాదము రచించింది ఎవరు? దాశరథి కృష్ణమాచార్యులు. వీరి గురించి గత క్లాసులో మనం చెప్పుకున్నాం. వీరి గురించి వీరు పూర్తి పేరు దాశరథి కృష్ణమాచార్యులు. వీరు వరంగల్ జిల్లా చిన్నగూడూరు గ్రామంలో జన్మించాలని చెప్పుకున్నాం. వీరి రచనలు అగ్నిధార, రుద్రవీణ, మహౌంద్రోదయం, పునర్నవం, కవితా పుష్పకం, తిమిరంతో సమరం, అమృతాభిషేకం, ఆలోచన లోచనాలు, గాలిబ్ గీతాలు అని రాశారని చెప్పుకున్నాం. ప్రస్తుత పాఠ్యాంశము అంటే వీరి యొక్క రచన చూసినట్టయితే మనం చెప్పుకున్నాము, అక్షరానికి ఆవేశాన్ని తొడిగి తన కవిత్వాన్ని అభ్యుదయపథాన్ని నడుపుతూ సున్నితమైన భావుకతతోనూ ప్రాచీన పద్యశైలితోనూ ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానం పొందినటువంటి మహాకవి దాశరథి అని చెప్పుకున్నాం. ఇకపోతే పాఠ్యభాగ సందర్భం చూసినట్టయితే ఆయుధానికి ఎంత శక్తి ఉందో కవి చేతిలో కళానికి కూడా అంత శక్తి ఉందని చెప్పుకున్నాం. అలాగే మనం చెప్పుకున్నాం, మనం గత క్లాస్లో చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాము? మన దాశరథి గారు నిజాం నవాబును ఎలా ఎదిరించడో చెప్పుకున్నాం. ఏమని? ఓం నిజాం నవాబమా, ఓం నిజాం పిశాచమా అంటే నిజాం నవాబుని గురించి చెప్పుకున్నాడని చెప్పుకున్నాం. అంటే మా నిజాము నవాబు జన్మ జన్మాల బూజు అని చెప్పాడు అనుకున్నాం. నిజాం నవాబు గురించి మా నిజాం నవాబు జన్మ జన్మాల బూజు అని చెప్పాడు అనుకున్నాం. అంటే దాశరథి గారిని నిజామాబాద్ సెంట్రల్ జైల్లో పెట్టినప్పుడు వారి గురించి జైలు గోడలపై రాశారని చెప్పుకున్నాం. అంటే నిజాం వ్యతిరేక ఉద్యమంలో వారు పాల్గొన్నప్పుడు వారిని జైల్లో పెడతారు. ఆ జైలు గోడలపైన బొగ్గుపైన రాశాడని చెప్పుకున్నాం. ఓం నిజాము పిశాచమా, కానరాడు నిన్ను పోలినటువంటి మాకెన్నడేని. ఓం నిజాము పిశాచమా, కానరాడు నిన్ను పోలిన రాజు మాకెన్నడేని. తీగలను తెంపి అగ్నిలో దింపినావు, నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ నిజాం యొక్క కృత్యాలను, సామాన్యుల జీవితాన్ని, దుర్భరమైనటువంటి ఈ యొక్క సామాన్య జీవితాన్ని నిజాం నవాబు యొక్క అంగరక్షకులు వారి యొక్క సైన్యం చేసేటువంటి మానభంగాలు, దోపిడీ కాండలు, అరాచకాలు, ధరణకరణాన్ని గురించి చెప్తూ రాసేటువంటి కవిత్వము ఆ యొక్క జైలు గోడలపై రాశారు. అలాంటి వాడు మన యొక్క దాశరథి గారు. అలాంటి దాశరథి గారు ఎన్నో అవార్డులు అందుకున్నాడు. సినీ గీత కవిగా ఆణిముత్యాల లాంటి పాటలు రాసి సినిమా పాటకు సాహిత్య గౌరవం కూడా తీసుకొచ్చారు. అక్షరానికి ఆవేశాన్ని తొడిగి తన కవిత్వాన్ని అభ్యుదయపథాన్ని నడుపుతూ సున్నితమైన భావుకతతోనూ ప్రాచీన పద్య శైలితోనూ ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానం పొందినటువంటి మహాకవి దాశరథి అని చెప్పవచ్చు. మరి యొక్క పాఠ్యభాషను కలిగితే అంతర్నాదం గురించి చూసినట్టయితే ఆయుధానికి ఎంత శక్తి ఉందో కవి చేతిలో కళానికి కూడా అంత శక్తి ఉందని చెప్తారు. అక్షరం అనేటువంటిది సమాజంలో చైతన్యాన్ని రగులు కొలుపుతుంది. కవిత్వం హృదయాలనంతా కూడా మేల్కొలుపుతుంది, అలజడికి గురి చేస్తుంది. అలాంటి అపూర్వ శక్తిని ఆవాహన చేసుకున్నటువంటి దాశరథి గారు తన పద్యంతో సమాజంలో చైతన్యాన్నంతా కూడా కలిగించడానికి పూనుకుంటున్నాడు దాశరథి గారు. పీడిత ప్రజల పక్షాన నిలిచి తన యొక్క ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించేటువంటి సందర్భంలోనిదే ఈ మన పాఠ్యభాగం అని చెప్పవచ్చు. దాశరథి యొక్క అగ్నిధార అనేటువంటి కవితా సంపుటల నుంచి మన పాఠ్యభాగము అంతర్నాదము అనేటువంటి తీసుకోవడము జరిగింది. సరే, ఇక పాఠ్యాంశంలోకి వెళ్దాం. నా గీతావళి ఎంత దూరం ప్రయాణం బౌనో, నా గీతావళి ఎంత దూరము ప్రయాణం బౌనో, అందాక ఈ భూగోళమున అగ్గిపెట్టదం,
నా గీతావళి ఎంత దూరము ప్రయాణం బౌనో అందాక ఈ భూగోళమున అగ్గి పెట్టదను. నా గీతావళి, నా గీతాలు, గీతాలు అంటే ఏంటి? పాటలు. నా పాటలు ఎంత దూరం ప్రయాణం చేస్తాయో. ఒక్క నిమిషం. నా గీతాలు అంటే నా పాటల యొక్క సమూహం అంతా కూడా ఎంతవరకు ఈ భూమి పైన ఎంతవరకు పోతాయో, ఎంతవరకు అవి సాగిపోతాయో అంతవరకు అంతా కూడా నా పాటలు ఎంతవరకు పోతాయో అందాక అంత దూరం ఈ భూగోళమున అగ్గి పెట్టదను. ఈ భూగోళం పైన అగ్గి పెడతా, అంటే నిప్పు పెడతా అంటాడు. అంటే నిప్పు పెడతా అంటే ఇక్కడ ఏంటంటే ఆ నిప్పు చేత రగులుకుంటుంది అంటాడు. అంటే నేను పాడేటువంటి ఈ పాటలు ఎంత దూరం ప్రయాణం చేస్తాయో అంత దూరము ఈ భూమి పైన నిప్పు అనేది రగులుకుంటుంది అంటాడు. అలా ఆత్మవిశ్వాసాన్ని ప్రకటిస్తాడు మన దాశరథి గారు. నా గీతావళి ఎంత దూరము ప్రయాణం బౌనో అందాక ఈ భూగోళమున అగ్గి పెట్టదను. ఇంకా అంటాడు ఇలా, నిప్పులు ఓసి హేమంత భామ గాంధర్వ వివాహమాడదను. నిప్పులు ఓసి హేమంత భామ గాంధర్వ వివాహమాడదను. నిప్పులు ఓసి ఇక్కడ పకారము వకారంగా మారింది. మనం చెప్పుకుంటాం కదా, దశరథవాది సంధిలో సరళములకు పరుషములగును అంటున్నాం కదా. అంటే పరుషాలకు సరళాలు వస్తాయి కదా. అప్పుడు పరుషాలకు సరళాలు వచ్చేటప్పుడు పకారం వకారంగా మారుతుంది. అంటే దశరథవాది సంధిలో మనకేమవుతుంది? ప్రథమ మీది పరుషములకు దశరథవులగును అని చెప్పంటాం కదా. ఆ విధంగా ఇక్కడ పకారం నిప్పులు పోసి అనేది పకారం అనేది ఇక్కడ మనకు సరళ పదం. సరళమా పరుషమా? నిప్పులు పోసి పకారము పరుషము, సరళము వకారం. అంటే ఇక్కడ మనకు దశరథవాది సంధిలోటువంటి వకారం అంటే పకారానికి వకారం వచ్చి నిప్పులు పోసి అనే బదులుగా నిప్పులు ఓసి అని వచ్చింది. నిప్పులు ఓసి హేమంత భామ గాంధర్వ వివాహం ఆడదను. నా గీతావళి ఎంత దూరము ప్రయాణం బోనో అందాక ఈ భూగోళమున అగ్గి పెట్టెదను. ఇక్కడ చూడు, ఇక్కడ వకారం వకారానికి అగ్గి పెట్టెదను. పకారం వకారంగా మారి మనకు సరళమైపోతుంది. ఇక్కడ మనకు అగ్గి పెట్టెదను వచ్చి నిప్పులు ఓసి హేమంత భామ గాంధర్వ వివాహం ఆడిదను. నిప్పులు ఓసి ఇక్కడ మనకు పకారానికి వకారము వచ్చింది. హేమంత భామ గాంధర్వ వివాహం ఆడిదను అంటాడు. అంటే నిప్పులు పోస్తూ అంటే నా పాటలు ఎంత దూరం ప్రయాణం చేస్తాయో అంత దూరం భూమి పైన అంతా కూడా నిప్పు రగులుకుంటూనే ఉంటుంది అంటూనే నిప్పులు ఓసి హేమంత భామ గాంధర్వ వివాహం ఆడదని అంటాడు. అంటే ఇక్కడ నిప్పులు పోసి నేను హేమంతం అనేటువంటి భామను గాంధర్వ విధిని వివాహం చేసుకుంటాను అంటాడు. ద్యోమనుష్ణ గోళముపై ద్యోమణి ఉష్ణ ఇక్కడ విడదీసినట్టయితే ద్యోమణి ప్లస్ ఉష్ణ అని చెప్పుకోవాలి. ఇక్కడ ద్యోమణి ప్లస్ ఉష్ణ అని చెప్పుకోవాలి. ఇక్కడ ద్యోమణి అంటే సూర్యుడు భగభగమనేటువంటిది అని చెప్పవచ్చు. బాగా వేడిమగా ఉండేది అంటే బాగా భగభగమని ఏం మాట్లాడుతుంటే మనకు ఏమంటది అది ద్యోమణి ఉష్ణగోళముపై. ద్యోమణి అంటే బాగా వేడిగా అత్యంత వేడిమగా ఉండేటువంటిది అని అర్థము. ఉష్ణగోళం గోళం అంటే గుండ్రనేది, ఉష్ణం అంటే వేడిగా ఉండేది. ఇక్కడ
ఎవరయ్యా ఇక్కడ ద్యోమనుష్ణాగోళము అంటే ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ మనకు సూర్యుడు అని చెప్పవచ్చు. ద్యోమన్యుష్ణగోళముపై ప్రాక్ ఆకాశ, ప్రాక్ ఆకాశ, ప్రాక్ కకారము గకారంగా మారుతుంది. ప్రథమ మీది పరుషములకు సరళములకు ప్రాక్ ఆకాశం. ఇక్కడ మనం సరే ఇక్కడ ప్రాకాకాశం తీసుకున్నట్టయితే ప్రాగాకాశం అంటున్నాం కాబట్టి ప్రథమ అక్షరంలో ఉండేటువంటి పరుషానికి సరళమవుతుంది కాబట్టి ప్రథమ మీది అంటే ప్రథమాక్షరంలో ఉండేటువంటి ప్రథమ మీది మొదటి అక్షరం పైన ఉన్నటువంటి అక్షరానికి ప్రాగ్ అంటే ప్రాక్ ఆకాశం. ఇక్కడ కకారము గకారంగా మారి ప్రాగ్ అయింది కాబట్టి ఇక్కడ ప్రాగ్ ఆకాశము. ప్రాక్ ఆకాశము అంటే ఇక్కడ ప్రాగ్ దిక్కు, ప్రాక్ పశ్చిమాలు అని అంటాం. ప్రాక్ పశ్చిమాలు అంటాం. ప్రాక్ అంటే తూర్పు ప్రాంతము అని అర్థం. ప్రాక్ అంటే తూర్పు. ఆకాశము ప్రాక్ ఆకాశం తూర్పు ప్రాంతము, తూర్పు ఆకాశం. నవారుణాస్ర ఇక్కడ విడదీస్తే నవా ప్లస్ అరుణ ప్లస్ అస్ర, నవ ప్లస్ అరుణ ప్లస్ అస్ర. నవారుణాస్ర జలధారలు చల్లి చల్లార్చు. నవ అరుణ అస్ర. నవ అంటే కొత్తనైనటువంటి, అరుణము అంటే ఎరుపు, అస్రము అంటే ఇక్కడ కొత్తనైనటువంటి ఎరుపు అనేటువంటి ఎరుపు యొక్క నెత్తురులాగా ఉంటుంది, ఎర్రగా ఉంటుంది కాబట్టి కొత్తనైన ఎర్రని నెత్తురు అనేటువంటి జలధారలు చల్లి, నీటి ధారలు చల్లి చల్లార్చెదను. ఇక్కడ ఏమంటాడు, ఇక్కడ నిప్పులు ఓసి హేమంత భామ గాంధర్వ వివాహమాడిదన్ ద్యోమన్యుష్ణ గోళముపై ప్రాగాకాశ నవారుణాస్త్ర జలధారలు చల్లి చల్లార్చు. ఇక్కడ ప్రాక్ ఆకాశ నవ అరుణ అస్త్ర జలధారలు చల్లి చల్లార్చెదను అంటాడు. అంటే ఎర్రని రక్తం అనేటువంటి నీరు చల్లి సూర్యగోళాన్ని చల్లారుస్తాను అంటాడు. అంటే ఇక్కడ నా గీతావళి ఎంత దూరము ప్రయాణం బవునో అందాక ఈ భూగోళమున అగ్గిపెట్టగలరు. నా గీతావళి ఎంత దూరంబు ప్రయాణం బవునో అందాక ఈ భూగోళమున అగ్నిపెట్టదల్ నిప్పులు ఓసి హేమంత భామ గాంధర్వ వివాహమాడెదను. నిప్పులు ఓసి హేమంత భామ గాంధర్వ వివాహమాడెదను. ద్యోమన్యుష్ణ గోళముపై ప్రాక్ ఆకాశ నవ అరుణ అస్ర జలధారలు చల్లి చల్లార్చెదను. ప్రాక్ ఆకాశ నవ అరుణ అస్ర జలధారలు చల్లి చల్లార్చెదను అంటాడు. అంటే దీని యొక్క అర్థం చూసినట్టయితే మనకి ఏం కనిపిస్తుందంటే నా గీతావళి ఎంత దూరంబు ప్రయాణం బోనో అంటాడు. అంటే నా పాటలు ఎంత దూరము ప్రయాణం చేస్తాయో, అంతవరకు ఈ భూగోళం పైన నిప్పు పెడతాను అంటున్నారా అమ్మా? అంటారు కదా, నా గీతావళి ఎంత దూరంబు ప్రయాణం బోనో
అందాక ఈ భూగోళమున అగ్గిపెట్టెదన్, అంటే నా పాటలు ఎంత దూరం ప్రయాణం చేస్తాయో అంతదాకా ఈ భూమి పైన నేను నిప్పు పెడతాను అంటాడు. నిప్పులు పోసి హేమంత భామ గాంధర్వ వివాహమాడెదన్. నిప్పులు పోసి హేమంతము అనేటువంటి భామను గాంధర్వ విధిని వివాహమాడతానంటాడు. అంతేకాకుండా ద్యోమణ్యుష్ణగోళమ్ముపై, ద్యోమణి ఉష్ణగోళమ్ముపై, ద్యోమణ్యుష్ణగోళమ్ముపై, ద్యోమణి ఉష్ణగోళమ్ముపై ప్రాక్ ఆకాశ నవ అరుణ అస్ర జలధారలు చల్లి చల్లార్చుతారు. అంటే ఈ పద్యంలో మనం అంతా విడదీసి చెప్తున్నానమ్మా, అంతా కూడా విడదీసి చెప్తున్నాను. ద్యోమణ్యుష్ణగోళంబుపై ప్రాక్ ఆకాశ నవారుణాస్ర జలధారలు చల్లి చల్లార్చుతారు. ఇది అర్థం కాదు కాబట్టి అలా విడదీస్తున్నాను. ద్యోమణి ఉష్ణగోళమ్ముపై ప్రాక్ ఆకాశ నవ అరుణ అస్ర జలధారలు చల్లి చల్లార్చదును అంటాడు దశరథి గారు. అంటే ఇక్కడ సూర్యగోళము మీద తూర్పు దిక్కున కొత్తనైన ఎర్రని రక్తం అనేటువంటి నీరు చల్లి చల్లారుస్తాను. నా గీతావళి ఎంత దూరము ప్రయాణం బోవును, అందాక భూగోళమున అగ్గిపెట్టెదన్, నిప్పులు పోసి హేమంత భామ గాంధర్వ వివాహం ఆడెదన్. ద్యోమణి ఉష్ణగోళమ్ముపై ప్రాక్ ఆకాశ నవ అరుణ అస్ర జలధారలు చల్లి చల్లార్చను అంటారు. అంటే నా పాటలు ఎంత దూరం ప్రయాణం చేస్తాయో అందాక ఈ భూమి పైన నిప్పు పెడతాను అంటాడు. ఆ నిప్పులు పోసి హేమంతము అనేటువంటి భామను గాంధర్వ విధిని వివాహం చేసుకుంటాను. అంతేకాకుండా ఆ సూర్యగోళము పైన తూర్పు దిక్కున కొత్తనైన ఎర్రని రక్తం అనే నీరు చల్లి చల్లారుస్తాను అంటాడు కవి. ఇంకా ఇలా అంటాడు, వీణియ తీగపై, వీణియ తీగపై వీణియ తీగపై పదను పెట్టిన నా కరవాల ధారతో గానమును ఆలపించద. వీణియ తీగపై పదను పెట్టిన నా కరవాల ధారతో గానమును ఆలపించద. కరవాలం అంటే కత్తి. వీణియ తీగపై, ఇప్పుడు వీణ ఉంటుంది కదా, వీణ పైన అంతా కూడా తీగలు ఉంటాయి కదా, ఆ తీగల పైన మెట్లు, అంటే ఆ తీగ పైన మనం ఏం చేస్తామంటే వీణ వాయించేటప్పుడు, అలా వీణ వాయించేటప్పుడు దానిపైన ఇలా వీళ్ళతో అని చేస్తూ రాగాన్ని ఆలపిస్తాం. అలాంటి వీణ యొక్క తీగ పైన పదను పెట్టినటువంటి కరవాలము అంటే కత్తి, ఆ కరవాల ధారతో, అంటే అంచు ధార అంటే ఇక్కడ అంచు, గానమును ఆలపించదు. అంటే వీణ తీగ ఎలా ఉంటుందంటే చాలా సున్నితంగా ఉంటుంది, దానిపైన కాస్త ఏమరుపాటున్నట్లయితే వేలు కూడా కోసుకుపోతుంది. వీణ తీగ చాలా షార్ప్గా ఉంటుందమ్మా, చాలా పదునుగా ఉంటుంది. వీణ తీగ కూడా కాస్త ఏమరుపాటున్నట్లయితే వేలు కూడా తెగిపోతుంది. కాబట్టి అలాంటి వీణ తీగ మీద పదను పెట్టిన, పదునుగా ఉన్నటువంటి నా కరవాల ధారతో, కరవాలం అంటే కత్తి, ఆ కత్తినేటువంటి ధారతో, నా వీణ తీగ పైన పదునుగా ఉన్నటువంటి కత్తి యొక్క అంచుతో నేను గానము చేస్తాను అంటాడు. కర్రవాల ధారతో గానమును ఆలపించదు. అంటే ఆ యొక్క వీణ తీగ పదునుగా ఉంటుంది కాబట్టి అలా వీణ తీగ దానిపైన పదనుగా ఉన్నటువంటి కత్తితో, మన కత్తి కూడా ఎట్లా అంటే ఆ తీగనే చాలా పదునుగా ఉంటే ఆ దానిపైన కూడా పదనుగా ఉండేటువంటి నా కత్తి అంచుతో గానము చేస్తాను అంటాడు. స్వకంఠమును ఉత్తరణంబునర్చి, స్వకంఠమును ఉత్తరణంబు ఒనర్చి స్వర్గానకు భూమి నుండి రసగంగలు చిమ్మెద. స్వర్గానకు భూమి నుండి రసగంగలు చిమ్మెద. పీడిత ప్రజావానికి మైక్ అమర్చి,
పీడిత ప్రజావానికి మైక్ అమర్చి అభవాదులకు వినిపింపజేసేది. పీడిత ప్రజావానికి, పీడిత అంటే పీడిస్తున్నట్టు, ప్రజావానికి ప్రజలకంతా కూడా ఎలా చెప్తానయ్యా, ఒక మైకును పెట్టుకొని అభవాదులకు, అభవాదులు అంటే ఇక్కడ వ్యతిరేకంగా మాట్లాడేవారు, ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడేవారు. ఆ మాటలకంతా కూడా, ఆ మాటలన్నీ కూడా మైక్ రూపంలో పెడుతూ ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వారికి, ఆ మాటలకు వ్యతిరేకంగా మాట్లాడే వారికి అంతా కూడా నేను వినిపిస్తానయ్యా అంటారు. అంటే ఇక్కడ ఏమంటాడంటే కవి, వీణియ తీగపై పదును పెట్టిన నా కరవాల ధారతో గానమును ఆలపించు. వీణ తీగ పైన, వీణియ తీగపై పదును పెట్టిన నా కరవాల ధారతో గానమును ఆలపించడం, గానాన్ని చేస్తాను. అంతేకాకుండా స్వకంఠమును, స్వకంఠమును ఉత్తరణంబునర్చి, స్వకంఠమును అంటే స్వకంఠము అంటే నా సొంత కంఠముతో, నా సొంత కంఠముతో ఉత్తరణంబు వర్చి. ఉత్తరణము అంటే ఇక్కడ దాటడం, ఉత్తరణం అంటే దాటడం. ఉత్తరణంబు ఒనర్చి అంటే దాటి, నా సొంత కంఠంతో దాటి ఏమని చేస్తా అంటున్నాడు, స్వర్గానకు భూమి నుండి రసగంగలు చిన్నది. స్వర్గానికి అంటే భూమి నుండి స్వర్గానికి రసగంగలు పంపిస్తానయ్యా అంట. మన స్వర్గం నుంచి భూమి మీదకి గంగ వస్తుంటే మన కవి అంటాడు, ఏమంటాడంటే భూమి నుండి స్వర్గానికి రసగంగలు చిమ్మేదా అంటాడు. రసగంగలు పంపిస్తానయ్యా అంటాడు. ఆకాశానికి, భూమి నుండి ఆకాశానికి రసగంగను పంపిస్తానంటాడు. వీణియ తీగపై పదును పెట్టిన నా కరవాల ధారతో, వీణియ తీగపై పదును పెట్టిన నా కరవాల ధారతో గానమును ఆలపించిన. స్వకంఠమును ఉత్తరణం బొనర్చి స్వర్గానకు భూమి నుండి రసగంగలు చిన్నది. పీడిత ప్రజావానికి మైక్ అమర్చి అభవాదులకు వినిపింపజేసేదని అంటారు. అంటే ఇక్కడ మన దశరథి గారు అంటాడు, ఏమంటున్నాడు, వీణియ తీగపై పదులు పెట్టిన నా కరవాల ధారతో గానమును ఆలపించదా అంటే నా సొంత కంఠముతో. ఇక్కడ ఏమంటాడు, వీణియ తీగపై, వీణ తీగల పైన కత్తితో గానం చేస్తానంటాడు. మరి ఊకే కాదు గానం చేసేది, వీణ తీగల పైన కత్తితో గానం చేస్తానంటాడు. వీణ తీగలపై కత్తితో గానం చేస్తానంటాడు. స్వకంఠమును ఉత్తరణం బొనర్చి, స్వకంఠమును ఉత్తరణం బొనర్చి స్వర్గానకు భూమి నుండి రసగంగలు చిన్నది. స్వర్గానికి భూమి నుండి రసగంగలు చిన్నది అంటే సొంత కంఠముతో, స్వకంఠము సొంత కంఠముతో రసగంగను భూమి నుండి స్వర్గానికి పంపిస్తాను. స్వర్గాని నుంచి భూమి మీదకి గంగ వస్తుంది. కానీ ఇక్కడ మన కవి గారు ఏమంటాడు, స్వకంఠముతో, నా సొంత కంఠముతో రసగంగను భూమిపై నుండి స్వర్గానికి పంపిస్తానయ్యా అంట. పీడిత ప్రజావానికి మైక్ అమర్చి, పీడిత ప్రజావానికి మైక్ అమర్చి అభవాదులకు వినిపింపజేసేదన్నాడు. ఇక్కడ అభవాదులు అంటే ప్రజల మాటలకు వ్యతిరేకంగా ఉండేటువంటి వర్గానికి, ప్రజా వ్యతిరేకులు ఉంటారు కదా చాలా మంది, మరి అలాంటి ప్రజా వ్యతిరేకులకంతా కూడా ఏం చేస్తానంటయ్యా అంటే పీడించే ప్రజల మాటలకు వ్యతిరేకంగా వినిపిస్తానయ్యా అంటాడు. మైకు పెట్టి అంటే గట్టిగా అందరికీ తెలిసే విధంగా పీడించే ప్రజల మాటలనంతా కూడా, పీడించే ప్రజల యొక్క మాటలంతా కూడా వ్యతిరేక వర్గానికి వినిపిస్తానంట. ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వర్గాలకందరికీ కూడా, అంటే ప్రజలను పీడించే వాళ్ళకంతా కూడా
ప్రజల మాటలు ఎలా ఉంటాయి అనేది నేను వినిపిస్తాను అంటాడు కవి. ఇంకా ఎలా అంటాడు, తీతువు పిట్టనై చని ప్రతీపుల ఇంట, తీతువు పిట్టనై చని ప్రతీపుల ఇంట అమంగళ ధనుల్ చేతు. తీతువు పిట్టనై చని ప్రతీపుల ఇంట అమంగళ ధనుల్ చేతు. కోకిలా గళము చించి వసంతము దొంగిలించి, కోకిలా గళము చించి వసంతము దొంగిలించి వర్షా తరుణములో జలద రావముతో శృతి మేళవించి చించ తరుషాంఖి కాంతర నిశాంతమునందున పాట పాడగలను. తీతువు పిట్టనై చని, ఇక్కడ తీతువు పిట్ట అంటే ఇక్కడ ఒక దాని పక్షి, అది ఒక పక్షి, అత్యాన్ని తిత్తిరి పక్షి అంటారు. తీతువు పిట్ట అంటే ఒక తిత్తిరి పక్షి అంటారు. అలాంటి పక్షి యొక్క అరుపులు శుభము కాదు, అశుభాలు. తీతువు పిట్ట యొక్క అరుపులన్నీ కూడా శుభము కాదు, అశుభాలు అంటారు, అమంగళాలు అంటారు. మరి అలాంటి తీతువు పిట్ట యొక్క అరుపులు అశుభము కాబట్టి ఆ అశుభాలన్నీ కూడా ఏమంటాడు, ప్రతీపుల ఇంట. ప్రతీపులు అంటే శత్రువు, ప్రతీపులు అంటే శత్రువు. మరి అలాంటి శత్రువుల ఇంట అమంగళ ధ్వనులు చేతులు, అమంగళ ధ్వనులు చేతులు అంటారు. అంటే ఇక్కడ అమంగళము అంటే అశుభం, అమంగళం అంటే అశుభం. అలాంటి అశుభమైనటువంటి ధ్వనులు, శబ్దాలన్నీ కూడా చేస్తానయ్యా అంటారు. అంటే ఇక్కడ తీతువు పిట్టనై చని, తీతువు పిట్టలా వెళ్ళి ప్రతీపుల ఇంట, శత్రువుల ఇంట అమంగళ ధ్వనులు చేతును, అమంగళ ధ్వనులు చేతు. తీతువు పిట్టనై చని ప్రతీపుల ఇంట అమంగళ ధ్వనులు చేతు. అంటే తీతువు పిట్టలా వెళ్ళి ప్రతీపులు అంటే శత్రువుల యొక్క ఇంట్లోకి వెళ్ళి వారి దగ్గర అమంగళకరమైనటువంటి, శుభకరము కానీ అశుభమైనటువంటి శబ్దాలు చేస్తానయ్యా అంటారు. ఇంకా అంటాడు ఇలా, కోకిలా గళములు చించి, కోకిలా గళము చించి వసంతము దొంగిలించి, కోకిలా గళము చించి. కోకిల అంటే ఇది ఒక పిట్ట, చక్కటి కుహూరావాము చేసేటువంటి కోకిల అనేటువంటి పిట్ట. ఇక్కడ తీతువు పిట్టనై అంటున్నాడు. తీతువు పిట్టలా వెళ్ళి అశుభాలు పలుకుతాను శత్రువుల ఇంట్లో అంటాడు. ఇక కోకిల చక్కటి గానము చేసేటువంటి కోకిల, ఆ యొక్క కోకిలా గళమునై, కోకిలా గళము చించి అంటే కోకిల యొక్క గొంతులా మారి, కోకిల యొక్క గొంతులా మారి వసంతము దొంగిలించి, వసంతాన్ని దొంగిలించి అంటే వసంతాన్ని తీసుకొని, దొంగిలించడం అంటే తీసుకోవడమే కదా. కాబట్టి అలా వసంతాన్ని దొంగిలించి అంటే వసంతాన్ని తీసుకుని వర్ష తరుణములో అంటే వర్షం వచ్చేటువంటి సమయంలో, అంటే వర్షాకాలంలో యొక్క జలధరావముతో, వర్షాతరుణము జలధరావముతో అంటే వర్షాకాలం యొక్క ఉరుముల యొక్క శబ్దంతో శృతి మేళవించి, శృతి అంటే శబ్దం, శృతి మేళవించి చించా తరుషాంఖి కాంతర, చించా
తరు సాంఘిక అంతరం నిశాంతమున పాట పాడేదాను. ఇక్కడ ఏమంటున్నానంటే తీతూ పిట్టనై చని ప్రతీపుల ఇంట అమంగళ ధ్వనులు చేతును. అంటే ఒక తీతూ పిట్టలా వెళ్ళి తీతూ పిట్ట అనగానే అశుభము చేస్తుంది కాబట్టి అలాంటి అశుభాన్ని చేసేటువంటి ఆ యొక్క తీతూ పుట్టల ప్రతీపుల ఇంట శత్రువుల ఇంట్లోకి వెళ్ళి అమంగళ ధ్వనులు చేస్తాను. అంటే వారి ఇంటికి వెళ్తాను. అంటే తీతూ పిట్టనే వెళ్ళి శత్రువుల ఇంటికి వెళ్ళి వారి ఇంట్లో అశుభము కలిగించేటువంటి శబ్దాలు ధ్వనులు చేస్తాను. ఇక కోకిల గళము చించి కోకిల యొక్క గళాన్ని గొంతును తీసుకుంటాను. కోకిల గొంతును తీసుకుంటాను. తీసుకుని ఏం చేస్తానయ్యా, వసంతము దొంగిలించి వసంతాన్ని దొంగిలిస్తాను. వసంతాన్ని దొంగిలించి వర్ష తరుణములో అంటే వర్షము యొక్క తరుణం అంటే సమయంలో అంటే వర్షాకాలంలో నేను జలధరావముతో శృతి మేళవించి, జలధరావముతో అంటే వర్షాకాలంలో వచ్చేటువంటి జలధరావము అంటే జలధరావం అంటే ఇక్కడ మనకు మేఘాల ధ్వని, ఉరుములు. రావం అంటే శబ్దం కదా. అంటే వర్షాకాలంలో మనకు మేఘాలు ఉదాంతో ఢీకుంటున్నప్పుడు వచ్చేటువంటి శబ్దాలు ఉంటాయి కదా, దాన్ని మనం ఉరుములు అంటుంటాం కదా. అలాంటి జలధరావం అంటే అలాంటి శబ్దాలతో, అలాంటి ఉరుములతో, అలాంటి మేఘాల యొక్క శబ్దంతో, మేఘాల యొక్క ధ్వనితో, ఉరుములతో ఏమంటున్నాడు, శృతి మేళవించి, కోకిల గొంతుతో శృతిని మేళవించి అంటే కోకిల గొంతుతో ఆ ఉరుములతో పాటు జత చేస్తానయ్యా అంట. కోకిల గొంతు మామూలుగా చిన్నగా ఉంటుంది, లేతగా ఉంటుంది, అంతో అందంగా ఉన్నటువంటి ఆ కోకిల గొంతు ఉరుములతో పాటు కలిపి చేస్తానయ్యా అంట. ఉరుములతో జత చేసి పాడతానయ్యా అంట. తీతూ పిట్టనైచని ప్రతీపల ఇంట అమంగళ ధ్వనులు చేస్తాను. అలాగే కోకిల గలము చించి వసంతము దొంగిలించి వర్షాతరుణములో జలధరావముతో శృతిని మేళవిస్తూ ఇంకేమంటాడు, చింత తరు సాంఘిక అంతర, చింత ఇక్కడ చించ తరు సాంఘిక అంతర నిశాంతమునందున పాట పాడగలరు. చించ అంటే ఇక్కడ చింత చెట్టు, ఆ చింత చెట్టు యొక్క తరువు అంటే కొమ్మలు, ఆ కొమ్మల యొక్క సాంఘిక అంతరం. తరువులు అంటే ఆకులు ఉంటాయి కదా, చెట్లు ఉంటాయి, చెట్టు యొక్క ఆకులు ఉంటాయి కదా. తరువు అంటే ఇక్కడ ఆకులు, ఆ యొక్క సాంఘిక అంటే ఇక్కడ శాఖల యొక్క కాంతం, కొమ్మలు. సాంఘిక అంటే కొమ్మల యొక్క అంతరములో నిశాంతమునందున, అంటే కొమ్మల లోపల అంతరము లోపల నిశాంతమునందున చివరి లోపల అంటే ఇక్కడ నిశాంతము అంటున్నాం. నిశాంతం అంటే ఏంటంటే మనకు వేకువ తెల్లవారు. నిశాంతం అంటే అంతమే, నిశాంతమునందున నిశా అంటే చీకటి, అంతమునందున అంటే చీకటి ఎప్పుడు తొలగిపోతుంది, మనకు రాత్రి వేళల్లో చీకటి ఉంటుంది కాబట్టి ఆ చీకట్లు తొలగిపోయే సమయం ఏంటి, వేకువ. కాబట్టి అలాంటి వేకువ సమయములో ఏమంటానయ్యా అంటే పాటను పాడతాను. వేకువ సమయంలో చింత చెట్టు యొక్క కొమ్మల లోపల ఉంటూ వేకువ సమయంలో నేను పాట పాడుతానయ్యా అంటాడు. శత్రువుల ఇంటికి వెళ్ళి తీతూ పిట్టనై చని ప్రతీపుల ఇంట అమంగళ ధ్వనులు చేతును. తీతూ పిట్టనై చని ప్రతీపుల ఇంట అమంగళ ధ్వనులు చేతును. తీతూ పిట్టనై చని ప్రతీపుల ఇంట అమంగళ ధ్వనులు చేతును.
కోకిలా గలము చించి వసంతము దొంగిలించి వర్ష తరుణములో జలధరావమ్ముతో శృతి మేళవించి చించా తరుషాంఘిక అంతర నిశాంతమునందున పాట పాడగన్. చూడండి ఎంత బాగా చెప్తున్నాడు, ఎంత బాగా చెప్తున్నాడు మనకి ఇక్కడ కవి గారు అగ్నిధారలో తన యొక్క అగ్నిధార తన యొక్క బాధనంతా కూడా అలా చెప్తున్నాడు, తన బాధనంతా కూడా వివరిస్తున్నాడు. ఇక తీతువు పిట్టనే చని ప్రతీపుల ఇంట అమంగళ ధ్వనుల చేతులు కోకిలా కళము చించి వసంతము దొంగిలించి వర్షాతరుణములో జలధరావముతో శృతిమేళవించి చించా తరుషాంఘికాంతర నిశాంతమునందున పాట పాడతాను. అంటే నేను తీతు పిట్టల శత్రువుల ఇంటికి వెళ్తాను, అక్కడికి వెళ్ళి ఆ శత్రువుల ఇంట్లో అమంగళ ధ్వనులన్నీ చేస్తాను. అంతేకాకుండా కోకిల గొంతును తీసుకుంటాను, కోకిలా గలము చించి కోకిల యొక్క గొంతును తీసుకుంటాను. అంతేకాకుండా వసంతము దొంగిలించి వసంతాన్ని దొంగిలిస్తాను. వర్షారుణ తరుణములో జలధరావముతో శృతి మేళవించి. ఇక వర్షాకాలంలో కోకిల గొంతుతో కోకిలా గలము చించి అంటున్నాం కదా, ఇక్కడ వసంతము దొంగిలించి వర్షాతరుణములో జలధరావముతో శృతి మేళవించి. అంటే ఇక్కడ వసంతాన్ని కోకిల గొంతు తీసుకుంటా అంటున్నాడు, వసంతాన్ని దొంగిలిస్తా అంటున్నాడు. అలాగే వర్షాకాలంలో కోకిల గొంతుతో ఉరుములతో పాటు జత చేస్తాను. కోకిల గొంతుతో వర్షాకాలములో కోకిల గొంతు ఆ ఉరుములతో పాటు జత చేస్తాను అంటాడు. అలాగే చించాతరు సాంఘిక అంతర నిశాంతమునందున పాట పాడగలను. చింత చెట్టు యొక్క కొమ్మల లోపల తరు సాంఘిక అంతర నిశాంతమున చింత తరు సాంఘిక అంతర చింత చెట్టు యొక్క కొమ్మల లోపల అంతరములో అంటే కొమ్మల్లో తరు సాంఘిక అంతర అంటే చింత చెట్టు యొక్క కొమ్మల లోపల నిశాంతమునందున అంతమయ్యే సమయాల్లో అంటే వేకోజాము లోపల పాటలు పాడతాను అంటున్నాడు. సరే ఇక్కడికి ఆపుకుందాం, ఒకసారి మనసు చెప్పుకుందాం అంతా కూడా. మరి ఈ 3 పద్యాల్లో నా గీతావళి ఎంత దూరంబు ప్రయాణంబును అందాక ఈ భూగోళమున అగ్గిపెట్టెదను నిప్పులు పోసి హేమంత భామ గాంధర్వ వివాహమాడెదన్ ద్యోమన్ ఉష్ణ గోళముపై ప్రాక ఆకాశ నవ అరుణ అస్ర జలధారలు చల్లార్చదన్ వీణియ తీగపై పదును పెట్టిన నా కరవాలమ్ముతో. సరే ఒక్కొక్క పద్యం తెలుసు. గీతావళి ఎంత దూరంబు ప్రయాణంబును అందాక ఈ భూగోళమున అగ్గిపెట్టెదన్ ఆకాశ నవ అరుణ అస్ర జలధారలు చల్లార్చడం. అంటే నా పాటలు ఎంత దూరం ప్రయాణం చేస్తాయో అందాక నేను ఈ భూమి పైన నిప్పు పెడతాను, నిప్పులు పోసి హేమంతము అనేటువంటి భామను గాంధర్వ విధిని వివాహం చేసుకుంటాను. అంతేకాకుండా సూర్యగోళము పైన తూర్పు దిక్కున కొత్తనైనటువంటి ఎర్రని రక్తం అనేటువంటి నీరును చల్లారుస్తాను. ఇక అంతేకాకుండా వీణియ తీగపై పదును పెట్టిన నా కరవాల దారతో గానమును ఆలపించదు స్వకంఠము ఉత్తరణం బొనర్చి స్వర్గానకు భూమి నుండి రసగంగలు చిన్నది పీడిత ప్రజావానికి మైక్ అమర్చి అభవాదులకు వినిపింపజేశారు. ఇక వీణ తీగ మొదలే పదనుగా ఉంటుంది. అలాంటి పదనుగా ఉన్నటువంటి దానిపైన కూడా కత్తి అంచుతో కలిపి గానము చేస్తానంట. ఇక
సొంత కంఠంతో స్వకంఠము స్వకంఠము సొంత కంఠముతో సొంత కంఠముతో రసగంగను పంపిస్తాను. సొంత కంఠముతో భూమి నుండి స్వర్గానికి రసగంగను పంపిస్తాను. ఇక అంతేకాకుండా పీడించే ప్రజలకు మైకును అమర్చి, పీడించే ప్రజలకంతా కూడా మైకును అమర్చి ఆ మాటలు అన్నీ కూడా వ్యతిరేకలకంతా కూడా వినిపిస్తాను. అంటే పీడించే వారికి ప్రజల మాటలను, ఆ వ్యతిరేకంగా ఉండేటువంటి వారికంతా కూడా, ఆ ప్రజా వ్యతిరేక వర్గానికంతా కూడా ఆ ప్రజల యొక్క మాటలన్నీ వినిపిస్తాను అంటారు. ఇక అంతేకాకుండా తీతూ పిట్టలా వెళ్ళి ప్రతీపుల ఇంట అమంగళ ధ్వనులు చేతును, కోకిలా గళము చించి వసంతము దొంగిలించి వర్షాతరుణములో జలధరావముతో శృతి మేళవించి చించాతరు సాంఖిక అంతర నిశాంతమునందున పాట పాడగను. ఇక తీతూపుటలా వెళ్ళి అమంగళ ధ్వనులన్నీ కూడా చేస్తాను. తీతూపుటలా వెళ్ళి తీతూపుటల శత్రువుల ఇంటికి వెళ్తాను. అక్కడికి వెళ్ళి అశుభధ్వనులన్నీ కూడా, అమంగళమైన ధ్వనులన్నీ కూడా చేస్తాను. ఇక కోకిల గొంతును తీసుకుంటాను. కోకిల గళము చించి కోకిల గొంతును తీసుకుని వసంతాన్ని దొంగిలిస్తాను. వర్షాకాలంలో కోకిల గొంతును ఉరుముతో కాటు కలిపి జత చేస్తాను. చింత చెట్టు కొమ్మల్లో వేకువ జామున పాటలు పాడుతాను అంటారు. సరే, ఇక్కడికి ఈ రోజుకి మనము ఆపేద్దాం.